వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ మోనికా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మార్నింగ్ చూడండి సన్ ఎంత బాగున్నాడో. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ సన్ చూసిన తర్వాత నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళాను. సో పాలు పెట్టేసి చెప్పాను కదా వామ్ వాటర్ తాగుతానని, ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వామ్ వాటర్ తాగేసి తర్వాత క్లీనింగ్ సెక్షన్కి వెళ్ళాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ముగ్గు పెట్టేశాను. నేను నార్మల్గా అయితే ముగ్గు చిన్నదే పెడతాను ఎప్పుడు, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, మొత్తం దాన్ని ఎప్పుడు వేసినా కానీ అది వెళ్ళిపోతూనే ఉంటుంది. సో చిన్నగా వేస్తాను అనమాట. సో స్వీట్గా క్యూట్గా ఉంటుంది అనేసి. మంచి చాయ్ మా హస్బెండ్తో తాగాలనిపించింది. సో మంచి చాయ్ చేయాలంటే చాలా స్పెషల్గా పెట్టాలి. అంటే స్పెషల్ ఏం లేదు, జస్ట్ చాయ్ అనేది ఎప్పుడైనా మాకు థిక్నెస్తో ఉంటేనే ఇష్టము. అంటే ఎక్కువ నీళ్ళు లేకుండా ఎక్కువ పాలు ఉండేటట్లు చేయాలనేసి. సో 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిన. యాజ్ యూజువల్ మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనం దోస బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి నాకేం టెన్షన్ లేదు. సో దోస వేసేద్దాం అనేసి చట్నీకి పెట్టేసాను అనమాట. పల్లీ చట్నీ విత్ పుదీనా. సో ట్రై చేశాను నార్మల్గా. పల్లి అండ్ టొమాటో, ఆనియన్స్, చింతపండు, జీలకర్ర, సో నాకు వచ్చిన స్టైల్లో మిర్చి వేసేసి దాన్ని చట్నీ చేసేసిన. అండ్ బ్యాటర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాం కాబట్టి నో వరీ, కొంచెం సాల్టీ వాటర్ అండ్ వేసేసి వాళ్ళకి టిఫిన్ చేసేసి ఫాస్ట్గా పెట్టేసి మా హస్బెండ్కి టైం అయింది పంపించేసాము. దాని తర్వాత నిదానంగా నేను నా పిల్లలు ఇద్దరం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి టీవీ చూస్తూ టిఫిన్ని ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Follow and subscribe my channel.